సార్ గోల్డ్ ప్రైస్ అనేది నిన్న 1,27,000 చేంజ్ ఉంది. ఈ రోజు 1,25,000 చేంజ్ అంటూ ఉంది. అవును. అంటే మళ్ళీ తగ్గిపోతుందా? సో బేసిక్‌గా గతంలో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. గోల్డ్ కొంచెం పెరగగానే పెరిగిపోతుందని అన్నారు. తగ్గుతుంటే తగ్గుతుంది అని అంటే అలాగే ఇప్పుడు బేసిక్‌గా మనము గోల్డ్ గాని, స్టాక్ మార్కెట్‌లు గాని పెట్టుబడులు పెట్టినప్పుడు మనకి ఇంటర్మీడియేట్ వాలటాలిటీ అనేది కామన్‌గా ఉండేది. అసలు నేను ఇంతకుముందు కూడా చెప్పింది అదే. జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ గోల్డ్‌లో కూడా పెరగటము, తగ్గటము అన్నీ జరుగుతాయి. ఓకే. నిజంగా మనము ఏదైనా ఆర్నమెంట్ బేస్డ్ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంత ఆగితే బెటర్. అన్సర్టనిటీస్ అన్నీ కూడా మనకు కొద్దిగా తొలుగుతూ ఉంటే ఈ లోపల ఈక్విటీయా లేకపోతే గోల్డ్ అనేది క్లారిటీ వస్తుందని చెప్పేసి అన్నాం. సో బేసిక్ ఇప్పుడు గోల్డ్ తగ్గడానికి గల ప్రధాన కారణాలు ఏంటని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా ఏం పడ్డదేం లేదు, కాకపోతే పడ్డది అని అంటున్నారు కాబట్టి పడుతుందని అనుకుందాం. అది కన్సాలిడేషన్. అది పెరగడమో కాదు, తగ్గడమో కాదు, కన్సాలిడేషన్ అంతే. ఇప్పుడు బేసిక్గా మనకి ఇంకా ఫాల్ ఎక్స్టెండ్ అవ్వాలి అని అంటే 1,17,000 బిలో క్లోజ్ అయితే ఫాల్ ఎక్స్టెండ్ అవుతుంది. 17,000 మరొక లేదు మా గోల్డ్ మళ్ళీ రికవర్ అవ్వాలి అని అంటే 1,32,000 అబోవ్ క్లోజింగ్ వస్తే గోల్డ్ రికవర్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇన్ బిట్వీన్ జరిగేదాన్ని కన్సాలిడేషన్ అని అంటాం. స్పీడ్గా తిరుగుద్దేమో, అంతే తేడా. కానీ వర్చువల్గా చూసినప్పుడు మనం మొత్తం ఫార్మేషన్ జరిగాక ఇప్పుడు మనం ఇంకా ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఆ కన్సాలిడేషన్ పెరుగుతుంది తగ్గుతుంది అని చూస్తాం. మొత్తం ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు అది జరిగింది అనుకోండి, పెరిగి తగ్గి అప్పుడు చార్ట్ని ఎట్లా చూస్తే అది కన్సాలిడేషన్ లాగా కనపడుతుంది. డే టు డే బేసిస్ మాట్లాడుకున్నప్పుడు ఇట్లా మనకు తగ్గింది అనిపిస్తుంది. సో ఎందుకు పడ్డది అసలు గోల్డ్? బీహార్ ఎలక్షన్స్ అంటారు ఈరోజు. బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ గెలవడానికి గోల్డ్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. సో బేసిక్గా గోల్డ్ అనేది గ్లోబల్ మార్కెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది, నాట్ ఆన్ ద బీహార్ ఎలక్షన్స్. అది అసలు బీహార్ ఎలక్షన్సే పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపించలేదు. అది గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్, రైట్? సో బేసిక్గా అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో మారుతున్న మార్పులు ఏంటి అని అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ డిసెంబర్లో ఇంకొకటి ఉండొచ్చు అని అనుకున్నారు. ఇంకొక 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉండొచ్చు అని అనుకున్నారు. సో 25 బేసిస్ పాయింట్స్ కట్స్ ఉండే ప్రాబబిలిటీ తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ డేటా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ షట్ డౌన్లో ఉంది, యూఎస్ గవర్నమెంట్. అవును. ఎంప్లాయ్మెంట్ డేటా రావట్లేదు, యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్లో ఉంది. సో ఏ డేటాస్ లేకుండా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ హైక్స్ కానీ ఏ బేసిస్ మీద చేయాలి? నిర్ణయం తీసుకోలేనప్పుడు ఏం చేస్తాం? న్యూట్రల్గా ఎక్కడుందో అక్కడ వదిలేస్తాం, నెక్స్ట్ రివ్యూలో చూద్దాంలే మన దగ్గర డేటాస్ లేవు అని చెప్పేసి. అందులో ఫెడ్ చైర్మన్ చాలా క్లియర్గా ఉన్నాడు. యూఎస్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ పరంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి ఆయన అయితే రెడీగా లేడు పర్సనల్గా. అక్కడ ట్రంప్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంది కానీ. సో ఈయన ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి రెడీగా లేడు, దానితో డేటాస్ కూడా లేవు. సో కట్ అవుతుంది అనుకున్నది కాస్త ఉండకపోవచ్చు అనేసరికి గోల్డ్ నెగిటివ్గా రియాక్ట్ అయింది.